హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలాస్య. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే వీడియోని లైక్ చేసి కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి బిల్ల ఇలా కుదురుగా కూర్చొని మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? ఫైనల్లీ కనిపెట్టేశాను గైజ్. వీడియోని చేత్తో పట్టుకోకుండా అట్లా పెడితే ఫిల్టర్ ఎలా రన్ అవుతుందో కనిపెట్టేశాను. స్పెషల్ థ్యాంక్స్ టు మై అక్క. మా అక్కకి చాలా థ్యాంక్స్. తనే ఒక వీడియో పెట్టి నాకు చెప్పింది ఇలా ట్రై చేయమని. సో నాకు అప్పటి వరకు తెలియదు అనమాట ఇట్లా కూడా చేయొచ్చు అని చెప్పి. థ్యాంక్ యూ కావి. ఒక వీడియో ఏంటంటే ఇంట్రో చెప్తామని చెప్పేసి ఆన్ చేశాను గైస్. ఇప్పుడు రేపు శివరాత్రి కాబట్టి ముందు రోజే ఇంట్రో చెప్పేస్తున్నాను. ఎందుకంటే పొద్దున్నే లేగానే పనులు మెయిన్ అవతారం బాగోదు గైస్. అందుకని ముందుగా ఇంట్రో చెప్దామని డిసైడ్ అయ్యాను. రేపు బ్లాగ్ తీద్దామని ముందుగా ప్రిపేర్ అయ్యాను కాబట్టి నేను మీకు అడవిలో శివాలయం టెంపుల్ చూపిద్దాం అనుకున్నాను గైస్. బట్ కొన్ని కారణాల వల్ల వెళ్ళట్లేదు రేపు అక్కడికి. దగ్గరలో ఏదో గుడికి వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాము. ఇంకా వ్లాగ్ అంతా అదే ఉంటుంది. కానీ మన వాళ్ళు ఎవరైనా నెల్లూరు వాళ్ళు ఉంటే కనుక అడవిలో శివాలయం టెంపుల్కి శివరాత్రికి భలే చేస్తారు గైస్. ఆ టెంపుల్కి వెళ్ళండి. ఎందుకంటే అక్కడ చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది. జనాలు ఉన్నప్పటికీ కూడా మన చేతే పాలు పోపిస్తారు అక్కడ. సో మనమే అభిషేకం చేస్తున్నంత ఫీలింగ్ వస్తుంది నాకు. సో ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి విజిట్ చేయండి టెంపుల్ని. అండ్ మోరోవర్ అక్కడ వచ్చే భక్తులకు కూడా ఉపవాసం ఉంటారు కదా. సో వాళ్ళు కూడా ఫుడ్ని సర్వ్ చేస్తుంటారు చాలా వరకు. అన్నదానాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు మనకి దసరాకి ఎలాగా అమ్మవారిని పెడతారో అవతారాలు, అలాగా బయట శివుడి విగ్రహం డెకోర్ లాగా పెడతారనమాట. ఎవరికైనా తెలుసుంటే, ఇంకా అంటే నేను వెళ్ళింది ఒకసారే కాబట్టి నాకు అంతవరకే తెలుసు గైస్. మన వాళ్ళలో ఎవరికైనా తెలుసుంటే కమెంట్స్లో పెట్టండి. ఇంకా మనకు తెలియని సబ్స్క్రైబర్స్ తెలుసుకుంటారు కదా. సో అది విషయం గైస్. ఇంకా రేపు మార్నింగ్ కలుసుకుందాము గైస్. గుడ్ నైట్. రేపు పొద్దున్న కలుసుకుందాం. బాయ్. గుడ్ మార్నింగ్ గైస్. కష్టపడి 6కి అలారం పెడితే ఇప్పుడు 6:22 అవుతుంది. ఇప్పుడు లేసాను అనమాట. ఇంకా వెళ్ళి బ్రష్ చేసి కింద ముగ్గు వేసేసి రావాలి. సో దాని తర్వాత కలుద్దాం. ఈ లోపల నా వాయిస్ కొంచెం సెట్ అవుతుంది. ఎందుకంటే కోల్డ్ చేసింది గాయస్. వేడి జలుబు అంటారు కదా, అదనమాట. అందుకనేసి కొంచెం వీడియోలో కూడా అనుకుంటా ఉన్నాను. అర్థం చేసుకోండి. ఓకే, మొత్తం బ్రష్ చేసి ముగ్గేసిన తర్వాత కలుద్దాం గైస్. నా ముగ్గు చూస్తారా? కిందకి వెళ్ళినప్పుడు చూపిస్తాలేండి. ముగ్గుల్లో అంత ప్రో కాదు గైస్. నేను ఏదో సింపుల్గా అలా వేసేసాను. నేను ఒక్కటే కాదు గైస్, ఇంట్లో అందరూ సిక్ అయ్యారు. ఫస్ట్ నాన్నకి, తర్వాత అమ్మకి, నాకు, అమ్మమ్మకి అందరికీ కోల్డ్ కఫ్ వచ్చిందనమాట. మనకి జలుబు చేసినప్పుడు ఏంటంటే కొంచెం జ్వరం వచ్చినట్టు ఉంటుంది కదా. కానీ కంటెంట్ ఉన్నప్పుడు వ్లాగ్ తీయాలని అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను. అండి అమ్మమ్మతో మాట్లాడతాం. అందరు ఎలా ఉన్నారు? శివరాత్రి శుభాకాంక్షలు. బాయ్ బాయ్. నువ్వని కనుక్కోకూడదు కదండి. నీకు మొహం కూడా అట్టే ఉంది. అవును, నా మొహం అట్టే ఉంటుంది. వీడియో పెడతావా? యూట్యూబ్లో పెడతా, అందరు చూస్తారు. 321 మంది. మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు పండగ ఎట్ట చేసుకునేవాళ్ళు మీరా? ఏముంది, వాడలో పాయసం ఉంది. నేను సుక్కుపగలదు. రైతులు అంతా మేల్కొని ఉండేది వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు. మా అమ్మ కూడా జాగారం చేసేదే. అబ్బో, నలుగురు దగ్గర చేరేదును. ఇంకేం చేసేవాళ్ళు శివరాత్రికి? ఇంకేం చేసేది, జాగారం చేసి పిండి అదే తినడానికి చేసుకొని దేవుడికి పెట్టుకొని తినేవాళ్ళు, అంతేనా? ఇంకేం చేసేవాళ్ళు కదా. మామూలుగా పండగలకి మా అమ్మకి నలుగంటి స్నానం చేయించేదాన్ని కదా. నేను 4 గంటది లేదు, ఒకేసారి నా పెళ్ళికి 4 మీ అమ్మకి. ఇప్పుడు చెప్పమ్మా. 381 మంది ఫ్యాన్స్ చూస్తారు. నేను చెప్పు. నేను చూడబడలేదు. గుండు. ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోవాలి, మళ్ళీ లేట్ అయిపోద్ది కాబట్టి
నేనైతే సమ్మర్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి అందులో చికెన్ పాక్స్ వచ్చిన వాళ్ళకి సూపర్ హీట్ ఉంటుంది గైస్, మామూలు హీట్ ఉండదు, ఆరట్టంగా ఉబ్బగా ఉంటుంది, ఇంకా ఎక్కువగా మామూలుగా పోల్చుకుంటే ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో నేనైతే కాటన్ డ్రెస్ ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ ఎండకి. సో నా అవుట్ఫిట్ చూపిస్తాను అదండి మీకు. చాలా ఇది వేసుకోబోతున్నాను గైస్, వేసుకున్నాక చూపిస్తాలేండి. ఈ కాటన్ డ్రెస్ వేసుకోబోతున్నాను గైస్. దీనికైతే ఇక్కడ కొంచెం వర్క్ ఇచ్చాడు, ఇంకా మిగతా మొత్తం ఇలా ప్లెయిన్గా వస్తుంది, మెత్తగా సూపర్ సాఫ్ట్గా ఉంటుంది. ఎండల్కి ఇవే బెస్ట్ గైస్. ఇదైతే నేను స్టిచ్ చేయించుకున్నాను మొత్తం డ్రెస్ అంతా, వేసుకున్నాక మీకే అర్థమవుతుంది స్టిచ్చింగ్ అని. ఇంక ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యాను గైస్, మామిడాకులు పెట్టేసి తర్వాత కలుద్దాం. గైస్ పువ్వు బాగుంది కదా పక్కన, మా కిందింటి బుడ్డోడు తెచ్చిచ్చాడు గైస్. గైస్ ఇంక ఇక్కడైతే తల వదిలేసాను, తల ఆడుతూ ఉంటుంది ఒక పక్క రెడీ అయిపోదామని. అసలే అంటే గుడికి వెళ్ళి వచ్చేంత వరకు ఏం తినకూడదు కాబట్టి మళ్ళీ ఆకలేస్తుంది. సో తొందరగా రెడీ అయిపోయి తొందరగా వెళ్తే తొందరగా వచ్చి తినచ్చు అనమాట. పెద్ద స్కిన్ కేర్ అయితే ఏం చేసుకోను గైస్, జస్ట్ బేసిక్గానే. ఇంక ఇప్పుడైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. రెడీ అయిపోయిన తర్వాత మేమైతే ఇప్పుడు శివాలయం దగ్గరికి వెళ్తున్నాం గైస్. ఇక్కడికి వెళ్ళే దారిలో మొత్తం ఆవులు, చుట్టూరు పచ్చదనం, చాలా మనశ్శాంతిగా ఉంటుంది గైస్. ఈ శివాలయం పేరు వచ్చేసి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం. మీరు ఎవరైనా రావాలనుకుంటే గూగుల్లో ఈ పేరు కొడితే మీకు లొకేషన్ అనేది చూపిస్తుంది గైస్. గుడిలోకి ఎంటర్ అవ్వగానే మన పెద్దోళ్ళు రావుకాలు దీపం పెడుతున్నారు అనమాట, శుక్రవారం కాబట్టి. ఇంకా మీరు చూస్తున్నట్లయితే 2 డోర్స్ ఉన్నాయి నేరుగా. ఒకటి వచ్చేసి శివుడు ఉంటారు, ఇంకోటి వచ్చేసి అమ్మవారు. ఇక్కడైతే స్టార్టింగ్ ఎంట్రన్స్ గైస్, రావడంతోనే రైట్ సైడ్ ఆంజనేయ స్వామి ఉంటారనమాట. కాలు కడుక్కొని ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ లోనే నవగ్రహాలు ఉంటాయి. మీరు ఎవరైనా నవగ్రహాలు తిరిగే ఉద్దేశం ఉంటే ఫస్ట్ నవగ్రహాలు తిరిగేసి కాలు కడుక్కొని తర్వాత గుడి లోపలికి వెళ్ళాలి. ఈ నవగ్రహాలకి కొంచెం ముందు వెళ్తే ఈ సందులోనే ఇవి చెట్టు కింద నాగ శిల్పాలు ఉంటాయి గైస్, అందుకే అక్కడంతా జనం చుట్టుముట్టారు రౌండ్గా ఆ చెట్టు దగ్గర. ఇది టెంపుల్ ఓవర్ వ్యూ గైస్. ఇంకా ఈరోజు స్పెషాలిటీ, అది అకేషన్ శివరాత్రి. శివరాత్రి గురించి మాట్లాడుకుందామా? శివుడి ఆజ్ఞ లేందే చీమైనా కుట్టదంటారు. అలాంటి శివయ్య అనుగ్రహం కోసం భక్తులందరూ పూజలు చేసి తమ కోరికలు కోరుకొని రోజంతా ఉపవాసం ఉండి నైట్ జాగారం చేసి పక్క రోజు పొద్దున ఉపవాసాన్ని ముగిస్తారు. మరి మీరు ఈ శివరాత్రికి ఎలా చేసుకున్నారో కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. ఇక్కడైతే టెంపుల్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్టేజ్ కట్టేశారు, రైట్ సైడ్ వచ్చేసి ఇలాగా షామియాన్ వేశారు. ఇక్కడ స్టేజ్ అన్నమాట. ఇక్కడ బుడ్డిగాళ్ళు పెద్ద గ్రూప్ డిస్కషనే పెట్టారు. హాయ్ చెప్పండి. ఇంకా టెంపుల్ వెనకాల చెరువు ఉంటుంది, చూపిస్తాను రండి. ఈ చెరువు చాలా లోతుకుంటుందంట గాయస్. చాలామంది ఇక్కడ చనిపోయారని కూడా ఇక్కడ చెప్తా ఉంటారు అందరూ. సో ఎవరైనా వెళ్తే దాని దగ్గరికి వెళ్ళబాకండి, నేనైతే మీకు చూపిద్దామని చెప్పేసి వెళ్తున్నాను. ఈ చెరువు వచ్చేసి బుజ్జిబుజ్జి నెల్లూరు ఉంది కదా గాయస్, అక్కడ చెరువు ఉంటుంది కదా, అది అక్కడ దాకా ఉంటుంది అనమాట. ఇది మొత్తం అంత పెద్దది. సో ఇక్కడ నించునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా నించొని ఫొటోస్ తీసుకునే పని అయితే తీసుకోండి. ఇదేం అంత నీట్గా ఏమి ఉండదు గాయస్, చెత్త అంతా ఇక్కడే వేస్తున్నారు ఈ టెంపుల్ వాళ్ళు. టెంపుల్ పక్కన ఉంది కాబట్టి టెంపుల్ కోనేర్ అని కూడా అంటుంటారు కొందరు. మా నాన్న గాయస్. గుడి బ్యాక్ సైడ్ వ్యూ గాయస్ ఇది. గుడి పక్కనే ఆవులు ఉంటాయన్నమాట, ప్రశాంతంగా ఉంటుంది కదా ఆవుల్ని చూస్తే. మీకు కూడా అలానే అనిపిస్తుందా? ఇంకా బయట మొత్తం ఫుల్ లైటింగ్స్ పెట్టేశారు గాయస్. నైట్ టైం అయితే చాలా బాగుంటుంది కలర్ఫుల్గా. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్. అలాగే మీ ఒపీనియన్స్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఈ వ్లాగ్ పోస్ట్ చేసే టైంకి శివరాత్రి అయిపోయి ఉంటుంది కాబట్టి మనం అందరం కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం.
గాయస్ మీలో ఎంతమందికి చింతపండు పులిహోర అంటే ఇష్టం, అది కూడా గుళ్ళో పెట్టే చింతపండు పులిహోర. యమ్మీగా ఉంటుంది గాయస్, మస్తు ఉంది టేస్ట్ అయితే. ఇప్పుడైతే అమ్మ చేసిన యమ్మీ పొంగల్ తింటున్నాను గాయస్, ఇది కూడా అచ్చం గుళ్ళో చేసినట్టే ఉంది. ఇంకా అమ్మ నైవేద్యం కోసం అని చెప్పి పాయసం చేసింది, ఇప్పుడైతే పాయసం తాగబోతున్నాను. సీ యూ నెక్స్ట్ వీక్, అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.